అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఆయన గాంధీ భవన్ కు వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు భంగపోటు ఎదురైంది. చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆమె కలిసేందుకు ఇష్టపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. దీనిపై మా కరెస్పాండెంట్ రాజు పూర్తి వివరాలు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ కావ్య, కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కలిసేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ కొంత కలవడానికి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ ని కలవడానికి కొంత విముఖత చూపారు. ఆ వెనువెంటనే కూడా అల్లు అర్జున్ మామ వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల డిసెంబర్ 4వ తేదీన రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్ అక్కడ రోడ్డు ద్వారా సంధ్య థియేటర్ కు వెళ్లడం ప్రధానంగా ఆ ఘటనకు కారణమైందనేటటువంటి వర్షం ప్రభుత్వం వినిపిస్తా ఉంది. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా వెనువెంటనే కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, కోర్టులో వాదనలు వినిపించడం, ఆ తర్వాత హైకోర్టులో నుంచి బెయిల్ రావడం, ఆ తర్వాత బెయిల్ ఆర్డర్ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది ఉత్తర్వులు జైలర్ కు అందకపోవడంతో ఒక రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైల్లోనే చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించారు, పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అయితే ఆ అనంతరం కొంత ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో ఈ వ్యవహారం మొత్తం కొంత సదుమణించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ గాంధీ భవన్ కు ఆయన చేరుకున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా మొదటి నుంచి దేవన్ నుంచి కూడా ఈ వివాదం రాజుకున్న నాటి నుంచి కూడా అటు సీఎం తో పాటు ప్రభుత్వ పెద్దలను కూడా కలుసుకొని ఆయనకున్నటువంటి ర్యాపోతో దీన్ని సద్దుమణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక నిరుపేద మహిళ రేవతి కుటుంబం నుంచి రేవతి చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకున్న ఆ ఘటనను, ఆ తర్వాత పోలీసుల వర్షం విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ యొక్క వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో కూడా మరింత చిలికి గాలివానగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే నిన్నటికి నిన్న ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనకు సంబంధించి ప్రతిపక్ష సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న లేవనెత్తగా దాని మీద వివరణ ఇచ్చేటటువంటి క్లుప్తంగా వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. పిన్ టు పిన్ ఆ విషయాలను చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించిన గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే దిశగా కూడా కామెంట్స్ చేస్తా ఉన్నారు, ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు అనేటటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఓవరాల్ గా దీన్ని మరింత సీరియస్ గా తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే అక్కడ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కూడా నిన్న సివి ఆనంద్ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది మరింత దుమారం రేపే అవకాశం ఉంది అనేటటువంటిది భావించినటువంటి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి దీన్ని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని గాంధీ భవన్ మెట్లెక్కినట్లయితే తెలుస్తా ఉంది. అయితే ఆయనకు గాంధీ భవన్ చేరుకోగానే కొంత ఆయనకు నిరాశ కలిగించినటువంటి అంశం ఏంటంటే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ని కలిసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆమె కొంత విముఖత చూపింది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం అటు ఎంత సీరియస్ గా ఉంది అనేది కూడా కొంత మనకు స్పష్టమవుతా ఉంది. దీని మీద మాట్లాడేటటువంటి ఇంట్రెస్ట్ కూడా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చేయలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇంటెన్షన్ ప్రధానంగా కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలనేటటువంటి అంశానికి సంబంధించి ఆయన ఇవాళ గాంధీ భవన్ చేరుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఆయనకు కొంత చేదు అనుభవమే
ఎదురైంది. ఆ వెనువెంటనే కూడా ఇక్కడ మీడియా ఉండడంతో కూడా కొంత మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. అంతేకాకుండా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇవాళ కొంత పరాభవం అనే చెప్పుకోవాలి. కొంత నిరాశనే ఎదురైంది. సొంత పార్టీలో ఉండి కూడా తన అల్లుడిని సంబంధించినటువంటి ఈ యొక్క వివాదం నుంచి బయటపడలేకపోవడం, అంతేకాకుండా సొంత పార్టీ నేతలు కూడా కలవకపోవడం కూడా కొంత నిరాశ కలిగించింది అనేది చెప్పుకోవాలి. కావ్య. థ్యాంక్ యూ రాజు.